నానా, ఇల్లేంటి ఇంత నిశ్శబ్దంగా లైబ్రరీలో ఉంది? అదా, ఇంట్లో మా ఆవిడ లేదులే. అమ్మ లేదా? ఎక్కడికి వెళ్ళింది? పీస్ ఆఫ్ మైండ్ కోసమని యోగా సెంటర్కి వెళ్ళింది. యోగాకా? అత్తయ్య గారా? ఏమ్మా యోగాకా అని ఆశ్చర్యపోతున్నావు? మా ఆవిడ మాత్రం మనిషి కాదా? కష్టాలు బాధలు ఆవిడకు మాత్రం ఉండవా? ప్రశాంతత కోసం వెళ్ళింది. చూద్దాం ఎలా తిరిగి వస్తుందో. నీకో మాట చెప్పనా అమ్మా? ఒక విధంగా తను వెళ్ళడం నాకు సంతోషంగానే ఉంది. అది యోగా సెంటర్ ఎక్కడ నాన్న? నాగార్జున సాగర్ అవతలట. చాలా బాగుంటుందట. స్పెషల్ డైట్ ఇస్తారట. వాళ్ళు ఇచ్చే శిక్షణలో మానసిక క్రమశిక్షణ కూడా వచ్చేస్తుందట. మానసిక క్రమశిక్షణ అదేంటి మామయ్య గారు? అమ్మ మంజు, మీ అత్తయ్య గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత ప్రశాంతత మీకుంటుంది. అక్కడ త్రిపుర ఉందని వచ్చావు, ఇక్కడ మనమ్మ లేదని ఆనందపడండి. లేదు మామయ్య గారు, అత్తయ్య గారు లేకపోతే ఆనందం ఉండదు. ఇంటికి పెద్దావిడ లేని కొరతుంటుంది. అలా అనుకోవడం నీ సంస్కారం అమ్మా. నానా, నాకు కిరణ్ భాయ్ గారు కాల్ చేశారు. ఫోన్ ఎత్తి మాట్లాడదాం అనుకుని వేరే ఫ్రెండ్స్తో ఏదో మాట్లాడుతూ ఆ విషయమే మర్చిపోయాను. అవునవును, నాకు ఆ విషయం గురించే ఫోన్ చేసింది. మీకు కోర్టు ఇచ్చిన టైం కూడా దగ్గర పడిందట. అవును, డైవర్స్ గురించి వీళ్ళు ఏమనుకుంటున్నారో నన్ను అడగమని చెప్పింది. అసలు వీళ్ళ మనసులో అది లేదనుకుంటాను. ఆ విషయమే వీళ్ళు ఓపెన్గా చెప్పారు కదా. ఏంటి నాన్న ఆలోచిస్తున్నారు? అంటే ఇప్పుడు కోర్టు డివోర్స్ కోసమని మీ ఒకరి మీద ఇంకొకరి అభిప్రాయం చెప్పమంది కదా. సత్య, ఇప్పుడు మంజు మీద నీ అభిప్రాయం ఏంటి?